నెల రోజుల కాలంలో కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చి రాగానే ఆర్థిక రంగం పైన, విద్యుత్ రంగం పైన, సాగునీటి రంగం పైన, రెవెన్యూ అన్ని విషయాల మీద వాళ్ళు సమీక్షలు చేస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అవి పక్కకు పెట్టి ప్రత్యామ్నాయ మార్గాలను వాళ్ళు చూస్తున్నారు. బుచ్చన్న అది పొలిటికల్గా నేనేమంటా అంటే వాళ్ళు ఏ పని చేసిండ్రో టీఆర్ఎస్ గవర్నమెంట్ దానికి భిన్నంగా చేయడానికి ప్రయత్నం చేయాలి, దానికి గొప్పగా చేసి దిగిపోవాలి. ప్రజాస్వామ్యంలో ఎవరం కూడా ఉన్నన్ని రోజులు అధికారంలో ఉంటామని ఎవరం అనుకోవద్దు బుచ్చన్న. ఇవాళ నాది, రేపు నీది, రేపు ఇంకొకటిది పదవి. అవును, నేనైతే అట్లా ఫీల్ అవుతా. పదవి అనేది శాశ్వతం కాదు, ఎప్పుడైనా మాజీలం కావాల్సిందే. ఎవరైనా సూత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ సూత్రం గుర్తుపెట్టుకోవడం బ్రహ్మాండంగా నడుపుతారని నేను. అయితే మీరు రాగానే శ్వేతపత్రము అని ఆల్రెడీ మేము ఎన్నికలకు ముందే మేము శ్వేతపత్రం చెప్పినాం కదా. మేము ఏం చేసినాం ఎలక్షన్లో, మేము ఎన్నికలకు ముందు పోయేటప్పుడు అసెంబ్లీలో చెప్పిపోయినాం కదా. మీరు రాగానే తెల్లారి నుంచే మీ తప్పులు తీస్తాం, మీరు చేసినటువంటి ఇది కాదు కదా. ఇది అంటే ఒక కక్షపూరితమైంది, ఇది ఒక కక్షపూరితమైంది. అంటే ఖచ్చితంగా వీళ్ళని డిఫేమ్ చేయాలన్నటువంటి టార్గెట్గా పనిచేస్తుంది. అది ప్రజలు నమ్ముతున్నారట. ప్రజలు దీన్ని హర్షించారు వచ్చాను. గొప్పగా చేయాలి. కేసీఆర్ గారు అది పెట్టిండ్రు, 2000 రూపాయల పింఛన్ ఇస్తాను, 4000 ఇయ్యు, మీరు బస్ ఫ్రీ ఇస్తాన్నారు, ఇయ్యు, ఎవరికి అరే ఇచ్చిండ్రు, లొల్లి అవుతుంది, చిక్కలు పట్టుకొని కొట్టుకుంటారు. రోజు కొట్టుకుంటున్నారు. అరే రోజు కొట్టుకుంటాను. వీడియోలు మీరు చూస్తారు, మీరు పెట్టే వీడియోలలో మీరు పెట్టే వీడియోలలో చూసుకుంటారు. అంటే మేము వీడియోలో చూస్తున్నాం కదా. ఇలా మీరు అరే నేను అంటలేను. మరి కొట్టుకున్నారంటే కొట్టుకుంటే చెప్పాలి కదా. తప్పు చెప్పినప్పుడు ఒప్పు కూడా చెప్పాలి కదా. ప్రజాపాలన అని ప్రోగ్రాం పెట్టిండ్రు అనుకో. ప్రజాపాలన అని ప్రోగ్రాం పెట్టి వెనకటికి కాంగ్రెస్ పాలన చెప్పులు లైన్లో పెట్టి మళ్ళీ చెప్పులు లైన్లోకి వచ్చినాయి. కేసీఆర్ గారు అదేంది సకుటుంబ సర్వే చేసి ఒకే రోజులా 3.5 కోట్ల మందిని టచ్ చేయగలిగినాం. మిగిలిన ఒక రాడు మళ్ళీ ఒక రోజు ఎక్స్టెండ్ చేసి మిగిలిన అన్ని కుటుంబాలను కలవగలిగినాం. ఈ రాష్ట్రంలో 44 లక్షల పింఛన్లు ఇస్తున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ సకల జన సర్వే చేసి అంతమందికి లబ్ధి చేకూరిస్తే మళ్ళీ జనం రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రోడ్డు మీద తెచ్చిందే మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? అంత బాగుంటే రోడ్డు మీదకి రారు కదా. అన్న ప్రజలు ఆశావాహులు, గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఆశావాహులు. ఏమో వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఏం చేస్తున్నటువంటి భావన ఉన్నారు. అర్థమైందా? సామెత ఉంది వెనకటికి, తిడితే కోపం, పెడతా అంటే ఆశ. చెప్పలేం వీళ్ళు ఏం చేస్తారు అన్నటువంటి భావన ఉండొచ్చు. వీళ్ళు చేసినటువంటి గ్లోబల్ ప్రచారమే నమ్మిండ్రు కదా. కాంగ్రెస్ 4000 ఇస్తుందేమో అని రాలే పాపం అనుకుంటారు. ఇప్పుడు నెల కూడా రాలే కదా. అరే తెల్లారే ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు తెల్లారైతే అన్నారు 9వ తారీఖు నుంచి మొదలు పెడతారని చెప్పి 100 రోజుల లోపల ఇచ్చిన హామీలు అమలు ఇప్పటి వరకు కూర్చున్న. ఇప్పుడు ఇది మన దీని మీద ఇది మనం ఇప్పుడే మనం విమర్శలని కాదు కానీ నేను విమర్శిస్తలేను, మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నా. మేము ఫస్ట్ గవర్నమెంట్కి వచ్చినాక మొదటి ఏంది ఆసరా పెన్షన్ 4000 ఇస్తామని చెప్పిండ్రు. కరెంటు బిల్లులు కట్టద్దని చెప్పిండ్రు. ఇలా పెన్షన్ ఇంకా రాలే, 4000 రాలే, గదే 2000 వేస్తారట. రైతులందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తుండ్రు. ఏది రైతు బంధు కోసం, రైతు బంధు రాలే. నేనేమంటున్నా, దేనికైనా అందుకే వాళ్ళు చెప్తున్నారు ఖజానాల పైసలు లేవు, ఇవ్వలేకపోతున్నాం. నేనేమంటున్నా, ఖజానా అంటే నేనేమంటున్నా, ఇది ఈ స్టేట్మెంట్ రాంగ్ అంటున్నా. ఈ స్టేట్మెంట్ రాంగ్. ఒకవేళ నీకే ఒక ఇల్లు అప్ప చెప్పినాం అనుకో, ఎగ్జాంపుల్ నీకు ఇల్లు అప్ప చెప్పిండ్రు, మీ నాయన రిటైర్మెంట్ దిగిపోతుండు, ఇంటికి పెద్ద కొడుకుగా అనుకో, ఎగ్జాంపుల్ మాట్లాడుకుంది, అదేకేం లేదు, దిగిపోతుండు. దీనికి అయిపోయినప్పుడు మీ నాయన చేసిన అప్పో లేకుంటే ఎవరు చేసినో పాత అప్పో కొత్త అప్పో ఉంటుంది. ఆ ఇల్లు సరిదిద్దుకుంటావా? మా నాయన అప్పు చేసిపోయిండు అని ఊరంతా ప్రపాదం చేసుకుంటావా? చెప్పు నాకు చెప్పు. అంటే నీ కుటుంబాన్ని మీ నాయన ఒక్కరిని బ్లేమ్ చేస్తున్నట్టు కాదు. అది
నీ కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి అంటే బీఆర్ఎస్ చేసిన అప్పుల గురించి ఏం మాట్లాడదు కాంగ్రెస్. అప్పుల గురించి అప్పులకు మిక్కిలు కట్టుకుంటా అప్పులు ఒకసారి తెచ్చుకుంటా పోతే మాట్లాడిన ఇబ్బంది ఏం లేదు. అప్పులు ఉన్నాయని చెప్పినప్పుడు వెనకటికి ఏదో సినిమాలు ఉండే మాటకు ముందు నాన్నగారు ఉన్న మాటకు వెనక నాన్నగారు అన్నట్టు నువ్వు పొద్దున్న లేస్తే పడుకునే దాకా ఏ ప్రోగ్రామ్ అన్న పెట్టి అప్పుల గురించే చెప్పి ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు అని. అది తప్పు అంటున్నా. పొలిటికల్ విమర్శ తప్పు కాదు బిచ్చన్న, రాజకీయ విమర్శ తప్పు కాదు, చెప్పుండ్రి. కానీ మొత్తమే ఈ రాష్ట్రాన్ని దివాళి తీయొద్దని నా అభిప్రాయము. ఒకవేళ అరే నా సజెషన్ చెప్తున్నా. మీ సూచన బాగుంది. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని గుర్తించలేదు, సోషల్ మీడియాలో ఒక అభిప్రాయం కూడా ఉంది, కేసీఆర్ ఓడిపోకుండా ఉంటే బాగుండేది కేసీఆర్ అనే మాట కూడా ఉన్నమాట వాస్తవం. కానీ ఇట్లా అనుకున్న వాళ్ళే అని ఓడగొట్టిరు. మళ్ళీ అది కూడా గమనించాలి. చాలా విచిత్రంగా ఉంది. దీన్ని విశ్లేషణ చేయాలి. లోక్సభ ఎన్నికల్లో ఈ సానుభూతి ఓట్లుగా మారుతుందా బీఆర్ఎస్కు? నా అభిప్రాయం అయితే డెఫినెట్గా మారుతుంది. ఎందుకనంటే చాలామంది అభిప్రాయంలో అరే కేసీఆర్ మా ఎమ్మెల్యే ఓడిపోతాడు అనుకున్నా, కానీ అసలు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు కాకుండా పోతాడు అని అనుకోలే అన్నటువంటి భావన చాలామంది. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాలేడు, అరే కాలేకపోయిండు అనేటువంటి మాటలు చాలామంది జీర్ణించుకోలేకపోయిన. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా మేము రెగ్యులర్గా ఉంటున్నాం కాబట్టి కొంతమంది నచ్చకపోవచ్చు కూడా, కొంతమందికి నచ్చకపోవచ్చు నేను చెప్పేది. కానీ ప్రజల్లో ఉన్నటువంటి కొంత ఫీలింగ్స్ ఇది. అరే మా నాయకుడు అంటే నేను ఇందాక చెప్పిన కదా, లోకల్లో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యతిరేకత మీద మా ఎమ్మెల్యేను ఓడగొట్టినాం, కానీ అసలు ఆయన మొత్తం కుర్చీలకు వెళ్ళలేకుండా పోయిండా. సామాన్యులకు, గృహిణులకు, కామన్ మ్యాన్కి, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలకు చాలామందికి బాధ చాలామందిలో కనబడ్డది. నిజంగా కూడా ఎక్స్పెక్ట్ చేయము అట్లా. మేము ఎక్కడన్నా మొన్న నేను పెళ్ళిళ్ళకి పోయినా, పెళ్ళిలో అయినప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాం. ఏమన్నారు? మా ఎమ్మెల్యే ఓడిపోవాలనుకున్నాం కానీ కేసీఆర్ ఓడిపోతాడని తెలియదు బిడ్డ. చదువు రానోళ్ళు. అంటే ఇప్పుడు నేనేదో నా సొంత కవిత్వం కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు నేను అన్ని రకాలుగా మాట్లాడుతున్నా. ఎందుకంటే మేము ఎట్లుండాలి, మా పార్టీ ఎట్లుండాలి, విధానం ఎట్లుండాలి, అందరము ఏది చెప్పకుండా పోతే కూడా నష్టం జరుగుతుంది. మరి నష్టం జరుగుతుంది. సో కొన్ని కులం మాట్లాడుకోవాలి డెఫినెట్గా ఎక్కడో. ఎందుకంటే దీంట్లో మనము దాచిపెట్టి చెప్తే కూడా నష్టం జరుగుతుంది. సో కేసీఆర్ గారి నాయకత్వంలో చాలామందికి ఉండాలనేటువంటి అభిప్రాయమే చాలా ఎక్కువ మందికి. మాకు 2-3 ఫ్యాక్టర్ల బుచ్చన్న మాకు ఏం జరిగిందంటే, మొదటగా మాకు ఉద్యోగుల నుంచి, రెండోది నిరుద్యోగుల నుంచి మాకు ఇది బాగా కొంత ఎఫెక్టివ్గా పనిచేసింది. ఉద్యోగులు నిరుద్యోగులు పని కట్టుకొని ఇక అంటే వాళ్ళకు ఉన్నటువంటి బాధలు వాళ్ళ అభిప్రాయాలు ఏందో తెలియదు, కానీ ఖచ్చితంగా కేసీఆర్ను టార్గెటెడ్గా అది చేసి దాంట్లో మేము కొన్ని సవరణలు చేసుకుంటాం. అది చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకోం? ప్రతి ఓటమి వెనుక ఒక ఉంటుంది, ఒక కారణం. రివ్యూ జరగాలి. రివ్యూ చేసుకుంటాం. రాబోయే కాలంలో ఇది ఏదైనా మా మంచికే అనుకుంటాం. ఆ భావన వచ్చిందో పార్టీ. అరే ఇప్పుడు అది స్వీకరించాలి. మేము ఓడిపోయినప్పుడు దాన్ని గెలిచినప్పుడు ఎంత స్వీకరించినాం, ఓటమి కూడా అంతే స్వీకరిస్తాం కదా. అందుకే మేము ఇలా ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకెక్కువ పని చేయడానికి ప్రయత్నం చేస్తాం. మా లోపాలు ఎక్కడ ఉన్నాయో మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. గుర్తుపెట్టుకోండి బుచ్చన్న, మళ్ళీ చెప్తున్నా, నేనంటే చాలా నియోజకవర్గాలు తిరిగినటువంటి అనుభవము, కొంత సంబంధాలు ఉన్నటువంటి మొదటి నుంచి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మేము మారాలనుకున్నారు తప్ప మమ్మల్ని మార్చాలని ఎవరికి లేదు. ఓకే, మీరు మారాలని జనం అనుకున్నారు, మేము మారాలనుకున్నారు తప్ప మమ్మల్ని మార్చాలన్నంత కోపం ప్రజలకు లేదు. ఈ నిమిషాన్ని చెప్తున్నా. బాగుంది. ఏదో ఈ డైలాగ్ కూడా బాగా చెప్తున్నా. అంటే మరి అంటే కొంచెం ఎక్కువ అనుకున్నాను, మీరు మారాల్సి వచ్చింది. ఇక అంటే నేనేమంటా, ప్రతి వాళ్ళని కలుపుకొని పోవాలి కింద. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన అందరి గురించి చెప్పలే, కొందరు ఎమ్మెల్యేలు ఉన్నది వ్యతిరేకత, అక్కడ ఉన్నటువంటి కోపమే పనిచేయచ్చు. నేను అందరిని కూడా అనట్లేదు, కొంతమంది. అది ఏమైందంటే స్ప్రెడ్ అవుతుంటుంది. ఓకే, ఒక వ్యక్తి దగ్గర ఉన్న దాని మీద స్ప్రెడ్ అవుతుంటుంది, ఒకరి నుంచి ఒకరికి డెఫినెట్గా స్ప్రెడ్ అవుతుంది. రెండోది ఏం చెప్పినా, నీకు ఎక్కడైతే చర్చా వేదికలు ఉంటాయో గ్రాస్ రూట్లో, గ్రామ స్థాయిలో చర్చ జరుగుతున్నప్పుడు నీ పార్టీని నువ్వు డిఫేమ్ చేసుకోవాలి.
నీ పార్టీని నువ్వు కాపాడాలి. నీ పార్టీ మీద నీ నాయకత్వం మీద ఎవరైనా నెగిటివ్ ప్రొపగండా చేసినప్పుడు డెఫినెట్గా నీ పార్టీని కాపాడే ప్రయత్నం చేయాలి, ఎవరమైనా సరే, నాతో సహా. అది ఏమైంది, నీ మౌనం ఏమైంది తెలుసా, ఇంకోడికి ఊతం ఇచ్చినట్టయితే, అరే వాడే మాట్లాడతలేడు, నిజమే కావచ్చు. ఇది కూడా ఒక కారణం ఉంటుంది. ఇది జరగాలి. ప్రతి క్యాడరు, ప్రతి లీడరు, ప్రతి కార్యకర్త ఈ ప్రయత్నం నీ జరగాలి. పార్టీని కాపాడుకోవడానికి డిఫెమ్ చేయాలి. ఓకే, ఈ ప్రయత్నం చేయాల్సి జరగలేదు. అంటే అనుకున్నంత స్థాయిలో జరగలే అనుకుంటున్నాను నేను. ప్రతిదానికి పార్టీ నాయకుడు కేసీఆర్ గారు వచ్చి, కేటీఆర్ గారు వచ్చి సమాధానం చెప్పలేరు కదా. పార్టీలో పనిచేస్తున్నటువంటి సిన్సియర్ కార్యకర్తలు ఎవరమైనా పార్టీ ఓన్ చేసుకోవాలి, పార్టీని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. సరే, అంటే ఈ కారణాలలో ఇదొకటి నేను చెప్పదలుచుకున్నాను. కారణం ఇది ఒకటి.